నిన్న హైదరాబాద్ నగరంలో ఇటు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ పార్టీ మాటల యుద్ధం చేసుకోవడమే కాకుండా మరోవైపు రాళ్లతో కర్రలతో కూడా ఒకరికొకరు మరి దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా నిన్న చాలా స్పష్టంగా చూసినాం. ఇక ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీట్ విద్యార్థులంతా కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు, అయోమయానికి గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు మా ప్రశ్నాపత్రాలు లీక్ అయి మేమంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, మా జీవితం అంతా కూడా మరి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మరి మరోవైపు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ మా ఇష్యూని అంతా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా నీట్ విద్యార్థులు పెద్ద ఎత్తున వాపోతూ ఉన్నారు. నిజానికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఘర్షణ ఉందో ఆ ఘర్షణ నేపథ్యంలో మరి అక్కడే ఉన్నటువంటి అక్కడ విషయాలను రిపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రుడు ప్రవీణ్కి మరి ఒక కార్యకర్త విసిరినటువంటి రాయితో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కూడా జరిగినటువంటి పరిస్థితి కనబడింది. ఇక నిన్న అక్కడ హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఆయన పరిస్థితి కూడా నిన్నటి వరకు కూడా విషమంగా ఉంటుండే. ఇక ఈ రాజకీయ నాయకులు ఏదైతే పోట్లాటలు పెట్టుకుంటారో ఈ పోట్లాటలన్నీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అని కూడా మనం పదే పదే చెప్తా ఉన్నాం. నిన్న ఈ రాజకీయ నాయకులు ఇటు బీజేపీ పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళు చేసుకున్నటువంటి దాడుల వల్ల అక్కడ ఉన్నటువంటి అమాయకులే బలైనటువంటి పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 150కి పైగా గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. మరోవైపు చూసుకుంటే 65కు పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఈ విషయాల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఎప్పుడు కూడా అడిగినా కూడా వాళ్ళ మీదనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి కనబడింది. ఇక ప్రతిపక్ష నేతలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీటి మీద ప్రశ్నించినప్పుడు దీన్ని తప్పించుకోవాలంటే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద ఇంకో కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఇష్యూని అంతా కూడా డైవర్షన్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రతిసారి కూడా ఈ విధంగానే వీళ్ళంతా కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కనబడింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అనేక సమస్యలు విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారనే ఉద్దేశంతో నిన్నంతా కూడా హంగామే వేసారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లోక్ భవన్ ముట్టడించిండు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో మరి నిరసన తెలిపిండు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు తమ అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. కానీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో కూడా విద్యార్థులు బలవుతూ ఉన్నారు. సుమారు 200లకు పైగా విద్యార్థులు ఇటు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ప్రభుత్వం వల్ల చనిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళ పక్షాన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కనీసం చర్యలు కూడా ఎక్కడ తీసుకోలేదు. కానీ నీట్ విద్యార్థులు సరే తెలంగాణ నీట్ విద్యార్థులు కూడా ఉన్నారు, దాంట్లో కాదనం ఎవరు కూడా దాని గురించి ఫైట్ చేయాలి. కానీ ఇక్కడ నీట్ విద్యార్థులు గత నెలన్నర కాలంగా వాళ్ళంతా కూడా ఉపవాసాలు చేసి ఢిల్లీలో మకాం పెట్టి వాళ్ళంతా కూడా దీక్షలు చేస్తూ ఉంటే ఒక్కరోజు వాళ్ళ గురించి మాట్లాడలేదు. కానీ నిన్న రాహుల్ గాంధీ పోయి అరెస్ట్ అయితే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అగ్నిగుండంగా మార్చినటువంటి పరిస్థితి నిన్న చాలా స్పష్టంగా కనబడింది. ఇక బీజేపీ నేతల వైఖరి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. అక్కడ విద్యార్థులంతా వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి వర్షం అనక చలనక ఎండనక దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళను వీళ్ళు దేశ వ్యతిరేకులు యాంటీ నేషనలిస్టులు అంటూ కూడా వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఈ బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అసలు విద్యార్థుల మీద పట్టింపు లేదు, విద్యార్థుల మీద చిత్తశుద్ధే లేదు ఎవరికి. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదు, ఇటు బీజేపీ పార్టీ నేతలకు లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇక అక్కడ ఒక పెద్ద ఆయన నీటి విద్యార్థుల కోసం దీక్ష చేస్తూ ఉన్నాడు. అన్నం కూడా తినట్లేదు, నీళ్ళు కూడా తాగట్లేదు. 20 రోజులుగా కఠిన దీక్ష చేస్తూ ఉన్నా కూడా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు మల్లికార్జున ఖర్గే కావచ్చు కేసీ వేణుగోపాల్ కావచ్చు ఎవ్వరు కూడా ఏ ఒక్క రోజు కూడా పోలే. కానీ అక్కడ విద్యార్థుల ఏదైతే ఉద్యమం ఉందో ఆ తీవ్ర రూపం దాల్చినాక అదంతా కూడా వరల్డ్ వైడ్ న్యూస్ అయినాక మరి అక్కడికి ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వెళ్ళి ఏం చేసిరు, ఒక పొలిటికల్ స్టంట్ చేసిరు. అక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిరు. 20 రోజులుగా సోనం వాంగ్చుక్ అనే ఒక వ్యక్తి దీక్ష చేస్తూ ఉన్నాడు. అభిజిత్ అనే వ్యక్తి కూడా అక్కడ చాలా వరకు పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏ ఒక్క రోజు కూడా అక్కడికి పోలేదు. కానీ ఆ యొక్క న్యూస్ ఏదైతుందో అది వరల్డ్ వైడ్ అయ్యేసరికి కాంగ్రెస్ నేతలంతా కూడా
ఆ ఉద్యమాన్ని వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి మరి అక్కడికి వెళ్ళిర్రు. ఆ తర్వాత ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందట ధర్నా చేసిర్రు. చివరాఖరికి ఎవరైనా కూడా అధికార నివాసాల ముందు ధర్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్టులు చేస్తాడు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఓనిస్తలేరు, ఎవరిని ప్రజాభవన్ ముందు నిల్చొనిస్తలేరు. సెక్రటరేట్ దగ్గర పోయి వినతి పత్రం ఇస్తామంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి రాహుల్ గాంధీ అక్కడ ఒక మాట మాట్లాడుతాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ మరి అక్కడ మాట్లాడేటువంటి మాటలు ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉండవా? రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అక్కడ రాహుల్ గాంధీ చెప్తాడు, ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేక పనులు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి, అరెస్టులు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే శాంతియుతంగా దీక్ష చేస్తామంటే హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తామంటే నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జర్నలిస్టులు ఏదైనా వార్తలు రాస్తే వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు. కానీ వీటి మీద ఎందుకు మాట్లాడట్లేదు రాహుల్ గాంధీ? కేవలం ఒక ఎన్డీఏ కూటమి మీదనే మాట్లాడతాడా రాహుల్ గాంధీ? ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పుకోవద్దా, మన ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది, రాబోయే రోజుల్లో విస్తరించాలంటే మనం మంచి పనులు చేయాలి అని చెప్పుకోకూడదా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి? కానీ ఇవన్నీ కూడా మైమరుస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు, కేవలం వాళ్ళ రాజకీయాల కుట్రల కోసమే ప్రతి ఒక్కరిని కూడా బలి చేస్తారు. నిన్న చాలా పెద్ద ఎత్తున హైడ్రామా జరిగింది, దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు రాజకీయ రణచదరంగం అంటూ కూడా చూడొచ్చు. నీట్ పేపర్ లీకేజ్తో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలో పడితే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రధాన రాజకీయ పక్షాలు ఆడుతున్న నాటకాలు చూసి దేశం ముక్కున వేలేసుకుంటుంది. విద్యార్థుల ఆవేదనను పరిష్కరించడం పక్కన పెట్టి తమ రాజకీయ ఉనికి ప్రచార ఆడటం కోసమే కాంగ్రెస్ బీజేపీలు విధి పోరాటాలకు తెరతీశాయి. లీకేజీ జరిగిన ప్రారంభంలోనే నోరు మెదపని నాయకులు పార్లమెంట్ సమావేశాల వేళ ఒక్కసారిగా రాహుల్ గాంధీ అరెస్టు నాటకానికి తెరదీసి నాంపల్లి నరి రోడ్డుపై రాళ్ళు కర్రలతో కొట్టుకునే స్థాయికి దిగజారారు. విద్యార్థుల శవాలపై పేలాలు ఏరుకునే చందంగా శాంతి భద్రతను పక్కన పెట్టి ఆడుతున్న ఈ చౌకాబార్ డైవర్షన్ పాలిటిక్స్ తీరుపై విద్యార్థులు మేధావుల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నట్టు కూడా ఇక కనబడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేసిర్రు, నిరసన తెలిపిర్రు. చిన్న చిన్న పిల్లలు కూడా ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కిరు. కానీ ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పక్షాన కానీ వాళ్ళ దిక్కు కూడా చూసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా కనబడలే. దీని గురించి కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ ఉన్న పలంగా మరి విద్యార్థుల మీద ప్రేమనా లేకపోతే అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిరని ఈ కాంగ్రెస్ నేతలంతా ఈ అయోమయానికి గురయ్యారో అర్థం కాదు. కానీ పెద్ద నానా హంగామా వేసారు తెలంగాణ రాష్ట్రంలో. అటు బీజేపీ నాయకులు ఏం తక్కువ కాదు, ఇటు కాంగ్రెస్ నాయకులు ఏం తక్కువ కాదు. వీళ్ళు రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఒకరినొకరు దూషించుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు రాళ్ళ దాడి చేసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు కర్రలు దాడి చేసుకుంటా ఉన్నారు తప్ప విద్యార్థుల మీద ఈ 2 పార్టీలకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదనేది నిన్న కళ్ళకు కనబడ్డటువంటి వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి హైడ్రామా అంతా ఇంత కాదు. ఈ బీజేపీ నాయకులు ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వరకు మీ శాంతియుతంగా ర్యాలీగా వెళ్తామని చెప్తారు. పోలీసులు ఏం చేస్తారు, గేట్లకు తాళాలు వేస్తారు. మరోవైపు వాళ్ళు గేట్ల నుంచి బయటకు వచ్చినా కూడా కనీసం రోడ్డు కూడా దాటనివ్వరు. వాళ్ళని మొత్తం కూడా బార్కెట్లు వేసి అందరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఈ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ నుంచి లోక్ భవన్కి వెళ్ళి లోక్ భవన్ ముట్టడి చేస్తారు. అంటే వీళ్ళని కనీసం బయటికి వెళ్ళనివ్వరు బీజేపీ నేతలను. కానీ కాంగ్రెస్ నేతలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లోక్ భవన్ వద్ద కూర్చున్నాక ఇక్కడ అసలు హైడ్రామా మొదలవుతుంది. వీళ్ళను బీజేపీ నేతలను గాంధీ భవన్కు ర్యాలీగా వెళ్ళనివద్దని సరే శాంతి భద్రతల కోసం పోలీసులు ఆపిరు అనుకుందాం, సరే ఒప్పుకోవచ్చు ఇక్కడ వరకు. కానీ అదే కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ నుంచి లోక్ భవన్ వరకు ఎట్లా వెళ్ళారు? పోలీసులు కూడా ఎక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనబడలే. కనీసం పర్మిషన్ తీసుకున్నారా అంటే ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకున్నట్టు కూడా లేదు. కానీ లోక్ భవన్ వరకు ఎట్లా వెళ్ళారు? లోక్ భవన్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి నేరుగా మళ్ళీ బీజేపీ పార్టీ ఆఫీస్కి ఎట్లా వస్తారు? ఈ బీజేపీ పార్టీ ఆఫీస్కి కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చి అడావిడి చేయడం వల్ల అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని అక్కడ రాళ్ళు రప్పలు కర్రలతోటి ఒకరి మీద ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఆ దాడి చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ గాయాల పాలయ్యారు. మరోపక్క అక్కడ రిపోర్టింగ్ చేసేటువంటి మా తోటి జర్నలిస్ట్ ప్రవీణ్ కూడా తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఎంత దారుణం అంటే ఇక్కడ ఈ రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదు. అసలు సమస్య మొత్తం పక్క వేయింది.
ఇటు మోడీని అంటున్నారని వీళ్ళు దాడిపోతారు, అటు రాహుల్ గాంధీని అంటున్నారని వీళ్ళు దాడిపోతారు. అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాయలసీమకు సంబంధించినటువంటి రాజకీయాలను కూడా ఇక్కడ రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అసలు అక్కడ నీటి విద్యార్థులంతా కూడా ప్రశ్నాపత్రం లీక్ అయింది, ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు దాన్ని ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలు లేవు. అసలు నీటి విద్యార్థుల గురించి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఎక్కడ కూడా అడగట్లేదు. కేవలం మా అగ్రనేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిర్రు అని వాళ్ళు అంటారు. లేదు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందట రాహుల్ గాంధీ ధర్నా చేసి దేశాన్ని అవమానపరిచిండు, అందుకే మేము గాంధీ భవన్కి నిరసనగా వెళ్తూ ఉన్నాం, శాంతియుతంగా మమ్మల్ని అడ్డుకున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల చూపంతా, ఏదైతే నీటు విద్యార్థుల వైపు ఉన్నటువంటి చూపంతా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న పెద్ద హైడ్రామా క్రియేట్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ హంగామా ఇంత కాదు, కానీ అక్కడ బలైపోయింది ఒక జర్నలిస్ట్ బలైపోయిండు. ఒక జర్నలిస్ట్ బలైపోయి హాస్పిటల్లో జాయిన్ అయినాక అక్కడ ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, అటు బీజేపీ పార్టీ నేతలు అంటే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటా అక్కడికి వచ్చి మళ్ళా రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయన దగ్గర పోయి ఆయనకు ఏమైతే అవసరం ఉంటే అవన్నీ కూడా మేము అవన్నీ ఇస్తాం, ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, మేము అండగా ఉన్నామని చెప్పాల్సింది పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పార్టీ మీద, బీజేపీ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతల మీద ఒకరి మీద ఒకరు అక్కడ ఎట్లా బురద చల్లుకున్నారు, ఇక్కడ కూడా అట్లా బురద చల్లుకునే ప్రయత్నం చేశారు. ఎంత దారుణం అండి! ఒక విధిలో ఉన్నటువంటి పోలీసుల మీద దాడులు, మరోవైపు రిపోర్టర్ల మీద దాడు. ఇరుపక్షాలు కట్టెలతోటి కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? కొట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది? రాళ్ల దాడులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ అటు బీజేపీ పార్టీకి కానీ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయపరమైనటువంటి విద్వేషాలు మాత్రమే అని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకానొక సందర్భంలో అటు బీజేపీ చేసినటువంటి ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఏదైతుందో దానిలో కాంగ్రెస్ పార్టీ నేతల ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా అనే అనుమానం కూడా కనబడతా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది, రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగా రగులుతున్నటువంటి పరిస్థితి, విద్యార్థులంతా కూడా ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. నీటు ప్రశ్నాపత్రం ఎట్లా లీక్ అవుతుందని పెద్ద ఎత్తున వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు రాజకీయ కొట్లాటలు ఏందంటూ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీల హైడ్రామా, పొలిటికల్ మైలేజ్ కోసం ఆరాటం, ఇక రాహుల్ అరెస్టుపై కాంగ్రెస్ ధర్నాలు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు, గాంధీ భవన్ ముందు బీజేపీ ధర్నా, బీజేపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ లొల్లి. నీటి ఇష్యూను పక్కకు తోసేసిన రెండు పార్టీలు, ఒకరిపై ఒకరు ఆరోపణలతో నిరసనలు, రాళ్ళు కర్రలతో కొట్టుకున్న నేతలు, ఓ జర్నలిస్ట్ తలకు గాయం, రెండు పార్టీల తీరుతో పబ్లిక్ పరేషాన్ అంటూ కూడా చూడొచ్చు. ఇక దేశంలో ఏమున్నది? ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి విపరీతమైనటువంటి ఉద్యమం చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యమం ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకొక 2-3 రోజులైతే ఇంకా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున పోయి అదంతా ఉద్యమం అంతా కూడా మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా పాకేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది బీజేపీ పార్టీ కూడా ఒక చెంప చెట్టుగా మారేటువంటి అవకాశం ఉంటాయి. రానున్న రోజుల్లో ఏ ఒక్క మంత్రి కూడా ఇలాంటి అవకతవకలు జరిగేటువంటి అవకాశం కూడా ఆస్కారం కూడా లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీతో మొత్తం కూడా చెల్లచెదరైపోయింది. పాపం విద్యార్థులంతా వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ వద్ద చాలా ఇబ్బందులు పడుకుంటా వర్షంలో తడుస్తూ మరి వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తిండి లేకుండా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ సిగ్నల్ కూడా లేవు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు నా బిడ్డ ఎట్లున్నాడో అనే సమాచారం కూడా వాళ్ళ వద్ద లేదు. గత కొన్ని రోజులుగా విద్యార్థులను అక్కడ ఉన్నటువంటి పోలీసులు వేధిస్తూ ఉన్నారు, దాడులకు దిగుతూ ఉన్నారు. చాలా వరకు చూస్తూ ఉన్నాం, పోలీసులు టియర్ గ్యాసు వాళ్ళ మీద ప్రయోగించారు, వాటర్ ఫోర్స్ ఉపయోగించరు, లాఠీ చార్జులు చేసిరు. అయినా కూడా విద్యార్థులు ఏమాత్రం వనకకుండా జనకకుండా పెద్ద ఎత్తున దీక్ష చేస్తూ ఉన్నారు. అట్లాంటి విద్యార్థుల దీక్షలోకి ఈ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చి దీక్షను మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకసారి చూడొచ్చు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద
చాలా చాలా వరకు కూడా హైటెన్షన్ వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎంత కట్టడి చేద్దామన్నా చేయలేకపోతూ ఉంది. ఇక ఇంకొన్ని రోజులు అయితే నీటికి సంబంధించినటువంటి విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరొకసారి ఈ ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో లీక్ కాకుండా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనపడుతున్నటువంటి వాస్తవాలు అవి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్తో అంటే ఇన్ని రోజులు రానటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం అక్కడక్కడ ఏదో మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మాట్లాడినటువంటి సిచ్యువేషన్సే కనబడ్డాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎక్కడ కూడా నీటు ప్రశ్నపత్రం లీక్ అయ్యింది, దాని గురించి మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, విద్యార్థుల పక్షాన మేము ఉన్నాం, ఖచ్చితంగా ప్రధాని కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కావచ్చు రాజీనామాలను పెద్ద ఎత్తున డిమాండ్ ఎక్కడ చేయలేదు. కానీ ఇది అంత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి చాలా వెనక్కి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ ఉనికి చాటుకోవాలంటే ఇప్పుడు ఏదైతే నీటు ప్రశ్నపత్రం లీక్ అయిందో ఆ లీక్ అయినటువంటి వ్యవహారంలో మేము తలదూర్స్తే మాకు మైలేజ్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విద్యార్థులు ఏదైతే వేస్తూ ఉన్నారో ఆ ఉద్యమం మా అకౌంట్లో వేసుకుంటే రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు దానిలోకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరినన్నా ప్రతిపక్ష నేతను ఓనిస్తారా? అక్కడ నిలబడితే అరెస్ట్ చేసి మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులనే అరెస్టులు చేసి పట్టుకుపోతూ ఉన్నారు. అట్లాంటిది కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటికి పోయినప్పుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేస్తే మీరేం చేయాలి? నిరసన తెలపాలి. కానీ ఈ బీజేపీ పార్టీ ఆఫీసుల మీద దాడులు పోతామన్నారు, లేకపోతే ఇంకా చేస్తామన్నారు. అంటే అక్కడ విద్యార్థుల గురించి మీకు పట్టింపు లేదు. కేవలం మీ అగ్రనేత రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మల్లికార్జున ఖర్గేని, అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసిరని ఉద్దేశంతో మీరు అంతా ఈ నిరసన తెలిపారు తప్ప విద్యార్థులకు అసలు మీకు రాష్ట్రంలో చిత్తశుద్ధి లేదు, దేశంలో కూడా ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు. ఇది చాలా క్లారిటీ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 160కి పైగా గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరిగి చనిపోయారు. మరోవైపు నిరుద్యోగులు జాబులు రాక మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరోపక్క ఇప్పటికీ 65 పైగా విద్యార్థులు చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. అదేవిధంగా విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రేవంత్ రెడ్డి ఎండ్రీని దాగి చచ్చిపోండి అని వ్యాఖ్యలు చేస్తారు. కానీ వీటి మీద రాహుల్ గాంధీకి ఎక్కడ కూడా పట్టింపు లేదు. రాహుల్ గాంధీ స్వయంగా ఈ అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి టీ తాగుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా కొలుల జాతర జరుగుతుంది, మీరు సిద్ధంగా ఉండండి ఓట్లు వేయడానికని ఆ రోజు విద్యార్థులను, నిరుద్యోగులను, యువకులను నమ్మబలికిపోయిండు. కానీ ఇప్పటి వరకు ఇటు ముఖాన్ని ఎక్కడ కూడా చూసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులు అమర నిరాహార దీక్ష సైతం కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కానీ రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఇటువైపు కూడా తొంగి చూడలేదు. కానీ ఏదో వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ ఉనికి కోసం ఈరోజు నీటి విద్యార్థుల కోసం మేము పోరాడుతున్నామని మరి అక్కడ జరిగేటువంటి జంతర్ మంతర్లో జరిగేటువంటి ఉద్యమాన్ని తన ఖాతాలో వేసుకుంటూ మరి కొత్త నాటకానికి తెరాడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దిగొచ్చి విద్యార్థులకు ఉన్నటువంటి డిమాండ్లను పరిష్కరించి ఏదైతే విద్యాశాఖ మంత్రిని కూడా తన పదవి నుంచి రాజీనామా చేయించి వాళ్ళ నైతిక విలువలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బీజేపీ పార్టీ మీద ఉంది. కానీ బీజేపీ పార్టీ నేతలు ఇదే అదునుగా భావించి ఇక్కడ పోరాడేటువంటి విద్యార్థులంతా కూడా యాంటీ నేషనలిస్టు, వాళ్ళంతా వెనుక వామపక్ష పార్టీలు ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఉన్నాయని కూడా కరెక్ట్ కాదు. వామపక్షాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కూడా విద్యార్థుల సమస్యల మీద పోరాడినప్పుడు వాటిని పరిష్కరించే బాధ్యత మీ మీద ఉంటుంది. ఏదో వాళ్ళు పార్టీలు మద్దతు ఇచ్చినాయని మీరు దాన్ని సాగు చూపెట్టి దీన్ని డైవర్షన్ చేస్తే మాత్రం విద్యార్థులు ఎక్కడ కూడా సాగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే జెన్జీకి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో, యువకులు ఉన్నారో వాళ్ళంతా కూడా మరి చాలా వరకు కూడా విజ్ఞానవంతులయ్యారు, చాలా వరకు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. వాళ్ళంతా కూడా మరో భగత్ సింగ్ లాగా తయారయ్యారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించి, ఒకవేళ ఆయన రాజీనామా వేయకపోతే మీ ప్రభుత్వం ఖచ్చితంగా బర్తరఫ్ వేయించి కొత్త ఒక మంత్రిని చేస్తే బాగుంటుంది. లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, ఇతర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇతర బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా దగ్గరుండి రాజీనామా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వేయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొస్తే బాగుంటుంది.